సోది చెబుతానమ్మ సోది, సుందరమ్మ సోది చెబితే నిజం జరిగేనే తల్లి సత్యమునమ్ము. జొన్నవాడ కామాచమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నారం సత్యనారాయణ, తిరుపతి ఎంకన్న చల్లగా చూసేను తల్లి. నా బిడ్డకి నూరొస్తుందా? వస్తాదా అని మెల్లగా అడుగుతావేటి? తల్లి గోదావరికి వరదొచ్చినట్టు, కిట్టమ్మ తల్లికి పొంగొచ్చినట్టు మాటలొస్తాయమ్మా. పిల్లాడికి కళ్యాణ యోగం కూడా దగ్గరుందే తల్లి, ఇది సత్యము నమ్ము. ఆగరా నాకన్నా ఆగరా తండ్రి, గండమొకటున్నాదిరా. నీ తల్లి తోడబుట్టినోడు, తొండముఖం ఓడు, కాకిరంగోడు, నక్క బుద్ధులోడు, ఇసపు సూపులోడు, తోడేలు నడకోడు, డేక కన్నులోడు. కన్ను చెదిరింది, వెన్ను బెదిరింది. ఎవరాది అక్కయ్య? అదే అండి, అది మన పాలేరు వెంకటేష్ కూతురండి. లైన్లో పెట్టించమంటారా? వద్దులేరా, నోడితో అత్తం తీరిపోయింది. చాలు, బలం పోతే. బంధులు వచ్చేది రావణ వాడేనండి. ఆడి చేతిలో పుంజే కదా? అవునండి. మన పెట్టడం చేసింది అదే కదా? అవునండి. ఇదే దండాల బాబాయ్. ఈ దండాలకేం గాని ఎరా రమణయ్య, నా పెట్టశీలాన్ని చేసిన పుంజుని నువ్వు సంకనేసుకు తిరగడానికి సిగ్గులేదు? అదేటి బాబు, కోడేటి శీలాన్ని చెరపడి వేటి? ఈ మాటింటే ఎవరు నోటితో నవరు బాబు. మరి నోటితో నవ్వకపోతే దేంతో నవ్వుతారో నువ్వే చెప్పు. కోడిగుడ్డు ముఖమోడా, చెడిపోయిన నా పెట్టశీలానికి ఏంటో నీ సమాధానం? నా గుడ్డుకు తండ్రి ఎవరయ్యా అని నా పెట్ట నన్ను ప్రశ్నిస్తే ఏం సంజాయిషి చెప్పుకోనరా? ఇదిగో పంతులు, నువ్వు ముట్టుకు సాగు కావాల్సి. నువ్వేంట్రా మూర్చి రోజులాగా తల అట్టట్ట కొట్టుకుంటున్నావు? పుంజు తీసుకో బాబాయ్. ఘోరం. నోరమైనా, నీ పుంజు చేసింది మాత్రం ఘోరం కాదు. నా పెట్ట శీలం ఖరీదు 50 రూపాయలు, అది కట్టి పుంజుని తీసుకెళ్ళి. అంతే. బాబుగారు, బాబుగారు, బట్టలు ఏంటండి? రత్తాలు వచ్చేసావా? నీ గురించి ఎదురు చూస్తున్నానే. మరీ నొరపోసైపోయావు మధ్య. ఎలా ఉన్నావు? ఒరే పుల్లిగా, సమయానికి వచ్చావరా. ఒరే చిన్న పని చేసి పెట్టు, ఈ కట్టెలు కొట్టి పెట్టి. ఒరే, నీకు నోరు రావాలని, అదేరా మాటలు రావాలని ఆ గాడ్ అని ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా పూజ చేస్తాను. నీ మీదొట్టు, నీ మీదొట్టు. కొట్టు, కొట్టు. వెళ్ళు. ఇదిగో మూట కనిపెట్టు, కలు వేసేస్తాను. అబ్బా, అట్ట చూడకండి, సీరా సిరిగిపోద్ది. ఇక నేను ఆగలేను. రావే. ఒరే పుల్లిగా, కట్టెలు నెమ్మదిగా కొట్టరా, పేడు వీపుకి తగిలింది. ఆవిడ పుట్టలో పాలు పోయడానికి వెళ్ళింది, ఇప్పుడప్పుడే రాదు. ఏం చేద్దామంటావు? ఓ పని చేద్దామా, ఇంగ్లీష్ టైప్ లో పూజ చేద్దామా? అబ్బా, ఒళ్ళెంత వేడిగా ఇస్త్రీ పట్ల సలసల కాగిపోతుంది పంతులు గారు. ఒరే బడవా, గుండు పగిలింది, కట్టెలు నెమ్మదిగా కొట్టరా. ఎన్నాళ్ళైందేమో కలిసి. ఊరే పులిగా, నిన్ను ఏం చేస్తానో చూడు. ఏమిటి అవుతారం? ఏమే రత్తి, ఏం జరిగింది? అంటే నా భర్త రత్తి? ఓ నాయనోయ్, రామచంద్ర ప్రభో, వసే నీచురాలా రత్తి, నువ్వు నా సంసారంలోనే బట్టలు ఉతుకుతావుటే? అన్నం నన్ను అపార్థం చేసుకోకే. నేనే నీచానికి దిగితే నీ తాలి పుట్టుకున్న తెగిపోగాక. ఏమండి? వసే,
ఆనాడు రామనాసుడు శూర్పణఖను క్రమించాడా? నేను అంతేనే. చెప్పవే చెప్పవే చెప్ప ఈ పడవే ఈ నీచుడే కట్టెలు కొడతానని చెప్పి దొడ్లోకి వచ్చి రత్తికి సైకిల్ చేస్తుంటే పోపోదు శీలవత్తు కాబట్టి భయపడి లోపలికి పడిపోయింది. ఇదిగో బల్ల మీద ఉన్న గిన్నెకి నెత్తి తగిలింది, పిండి వలిగింది. ఇది ఇది ఒరే పుల్లయ్య, నోరు లేని వాడివని ఆ మహానుభావుడు జాలు తెలిస్తే నువ్వు చేసే పాపం ఇదట్రా. నా భర్త ఏకపత్ని వ్రతుడైతే నీ కళ్ళు పేలిపోవాలి. భయం అమాయకుండా ఇచ్చేసి చాలా మంది ఆడిస్తున్నారు తల్లి. నువ్వు దుడ్డు రాసిన రాతను తప్పించగలమా బాబాయ్? ఆ రామయ్య సగం కష్టాలు నన్ను అనుభవించమని రాశాడు. నిజమేనమ్మా, మీ అన్నయ్య గారే మిమ్మల్ని సరిగ్గా చూసుంటే మీకు ఈ గతి పట్టేదే కాదు. బాబాయ్, పట్నంలో డాక్టర్ పుల్లయ్యకి నోరుస్తుందని చెప్పాడు బాబాయ్. మంచి వాళ్లకు ఆ రామయ్య ఎప్పుడు న్యాయమే చేస్తాడు తల్లి. ఇదిగో చేతులు చచ్చిపోతున్నాయి. నిన్నే వద్దబ్బేవయ్యా. నా గోపిక లేదు. అదంతే ఇది ఇంతే. అది అంతాగాక ఇంతగాక ఎంతలే. 30 ఏళ్ళ నుంచి కాపురం ఎడుతున్నా. నీ సంగతి నాకు తెలవదు. ఒరే పులిగా ఇటారా. ఓ రూపాయి ఇస్తాను, 2 పోట్లేసి పెట్టు. నే మరిసైపోయాన్రా, నీ మేనమా కూతురు వారాన్ని నువ్వు పెళ్లాడినట్టు తొలి రాత్రికి పందిరి మంచం ఎక్కినట్టు కలొచ్చిందిరా. ఏరా, మా అయ్య నాకు ఇచ్చిన రోకల్ని, మా వంశపారంపర్యంగా వచ్చిన రోకల్ని నువ్వు విరక్కొడతావా? నిన్ను జనం మన గురించి ఏమనుకుంటున్నారా? పేడకుప్పలో పైసలేరుకునే మహానుభావుడు అంటున్నారండి. శవాల మీద పువ్వులు ఏరుకొని చెవిలో పెట్టుకుని ధర్మాత్ముడు అంటున్నారండి. ఎంగిలాకులు కడిగి అందులోనే కూడు తినే నిరాడంబరుడు అంటున్నారండి. ఓహో, అప్పుడు ఆపేసారా? సుందరాకాండ ఇంటర్నంత ఆనందంగా ఉంటాను అంటే మన గురించి ఎవరు బేవర్స్గా నికృష్టంగా నీచ చండాలంగా టాకింగ్ చేయట్లేదు అంటావు. కన్ను చెదిరింది, ఎన్ను బెదిరింది, నరాలు లాగేస్తున్నాయి. ఎవరిది? అదే అండి, పాలకొల్లు హైబ్రిడ్ అండి. లైన్ లో పెట్టించమంటారా? నోటి తొత్తర తీరిపోయింది. హెల్త్కి చాలు. బలం పోతే నరాలు ఈకైపోతాయి. ఓరి 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 ధర్మయ్య, ఏం తొందర వచ్చిందని అప్పుడే చచ్చావరా పీనుగు ముఖమోడా. ఏడవకండి బాబు గారు, ఏడవకండి. ధర్మైపోతే మీరే ఎంతగా ఏడుస్తున్నారే, మరి మీరు పోతే మేమెంత ఏడవాలండి? బాబు గారు, ఏడుపులో పడి నోటు సంగతే మర్చిపోయారు. యాదవ నోటు ఆ గొడవ ఇప్పుడేనా? అయినా సచ్చినోడు రాసిన నోటిని ఆడు కొడుకు తిరగరాయడనా నీ ఉద్దేశం? ఎందుకు రాయాలండి? రాయడు అంతే. అందరూ నీకు మళ్ళీ ఎలికనలో ఏలు పెట్టి కలిగేవాళ్ళు అనుకుంటున్నావా? లేక నోటు తిరగరాస్తేనే తప్ప శవాన్ని ఇక్కడి నుంచి కదపడానికి ఇల్లేదు అని నేను అన్నానా? అంటే నోటు తిరగరాసేదాకా శవాన్ని ఇక్కడి నుంచి కదలనివరా? అంటే నోటు తిరగరాయకుండా కూడా శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయేంత పీనికెదం అనుకుంటున్నావా ధర్మయ్య కొడుకు? పెద్దవ నోటు కోసం శవాన్ని ఇక్కడ ఆపుతారా? నార్మల్గా శవాల ముందు మరమరాలు ఏరుకుని అమ్ముకునే యాదవా. మర్యాదగా ఏంట్రా మర్యాద? ఓ పక్క మనిషి చచ్చాలు బాధపడుతుంటే ఇప్పుడు నోటు తిరగరాయండి అని తప్పుడు కొత్తకొస్తావేంటి? ఎక్కువస్తానండి, ఎక్కువస్తాను. మగాడైతే రాయమనండి. చూపిస్తే ఏం చేస్తావు? రాయకపోతే మీరేం చేస్తారండి? నువ్వే చెప్పు. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. చెప్పమంటా? ఓ నాయనా, నోటు తిరగరాస్తానండి. ఇదిగోనండి. అమ్మయ్యా,
ఎదవ నోటు కోసం ఎదవ డబ్బు కోసం శవాన్నాపి ఎదవ పని చేశానని ఏ ఎదవనుకున్నా నేను బాధపడండి ఏమండే సచ్చినోడు నమ్ముడు నాకు అనిపించాలి. ఇప్పుడు నీ కళ్ళు అది కాదండి. చంపుతా నర్మయ్. చూడు బాబు, తినని రోజు భోజనానికి పిలు, ఊళ్ళోనే ఉంటా. వస్తాను ధర్మయ్య. ఏంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నా. అబ్బా పద కాళ్ళు ఎరగొట్ట